ఏరియాలో రసవత్తర రాజకీయాలకు కేరాఫ్ అయిన రామగుండంలో వేవ్ ఎలా ఉంది? ఇప్పుడు ఎన్నికల వేళ రాజకీయ అగ్నిగుండంలా మారిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉంది? ప్రత్యర్థుల సత్తా ఎంత? కాకరేపిన రెబల్స్ ఎన్నికల్లో అధికార పార్టీకి సహకరిస్తారా, షాకిస్తారా? అధికార బీఆర్ఎస్ లో రామగుండం నేతలు రగిల్చిన చిచ్చేంటి? రామగుండం రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ప్రధాన పార్టీలన్నీ బలంగా ఢీ అంటే ఢీ అంటూ ఎంత ఖర్చుకైనా వెనకాడని రోజుల్లో సైతం ఇక్కడి కార్మిక వర్గం అనుకుంటే ఓ ఇండిపెండెంట్ అయినా గెలిపించే ఒక ప్రత్యేకత కోల్ బెల్ట్ ఏరియా సెగ్మెంట్ రామగుండంలో కనిపిస్తుంది. ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు ఎమ్మెల్యే కోరికంటి చందర్. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్గా బరిలోకి దిగి చివరి నిమిషంలో ఏఐఎఫ్బీ నుంచి టికెట్ పొంది గెలిచిన తర్వాత గులాబీ కండువా కప్పుకుని కారెక్కేశారు చందర్. ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా సోమారపు సత్యనారాయణ దిగారు. ఈసారి చందరే గెలుపుకొరమని భావించిన కేసీఆర్ ఆయన్నే రంగంలోకి దింపింది. 2018లో ఎమ్మెల్యేగా గెలిచిన కోరికంటి చందర్కి ఎంత పేరొచ్చిందో అదే స్థాయిలో విమర్శలు కూడా ఖాతాలో జమయ్యాయి. ముఖ్యంగా పార్టీలో క్యాడర్తో పొసగకపోవడం పెద్ద మైనస్ పాయింట్గా మారింది. చాలా కాలంగా గులాబీ పార్టీకే మద్దతు తెలుపుతున్న కోల్ బెల్ట్ ఏరియాలో నాయకుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది. అయితే ఎమ్మెల్యేగా గెలిచాక కోరికంటి చందర్ మిగిలిన అందరితో కలిసిపోలేకపోవడంతో ఆ వివాదం కాస్త ముదిరింది. మొన్నటిదాకా చందర్కు టికెట్ ఇవ్వద్దంటూ రామగుండం బీఆర్ఎస్లో కీలక నేతలైన కందుల సంధ్యారాణి, మిరియాల రాజిరెడ్డి, కొంకటి లక్ష్మీనారాయణ వంటి నేతలు ర్యాలీలు నిర్వహించడం, బహిరంగంగా కామెంట్లు చేయడం, ఆ పంచాయతీ అంతా మంత్రి కేటీఆర్ దాకా వెళ్లడం ఆ తర్వాత సద్దుమణిగినట్టు కనిపించింది. కానీ మరికొద్ది రోజుల్లో పోలింగ్ జరుగుతుందనగా మళ్లీ రెబల్స్ సవాళ్లు విసురుతున్నారు. దీంతో ఈసారి రామగుండంలో బీఆర్ఎస్ గెలుపు అంత ఈజీ అయితే కాదన్న టాక్ వినిపిస్తోంది. రామగుండంలో అభ్యర్థుల గెలుపోటముల్ని శాసించేది సింగరేణి కార్మిక కుటుంబాలే. ఇక్కడ పురుషులు 1,08,233 మంది ఉండగా మహిళా ఓటర్లు 1,06,716 మంది ఉన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 2,14,974 మంది ఉన్నారు. 80% పట్టణ ప్రజలు, 20% మాత్రమే గ్రామీణ ప్రాంత ప్రజలు ఉన్నారు. ప్రభుత్వ పరంగా వచ్చే నిధుల కన్నా కూడా ఇక్కడ స్థానిక సంస్థలే సామాజిక బాధ్యత కింద అభివృద్ధి పనులు చేస్తుండడం కూడా ఇక్కడి స్వయం ప్రతిపత్తి ఆలోచనలకు నిదర్శనం. ఆ ప్రభావమే పోలింగ్పై కూడా చూపిస్తుంటుంది. వీటిలో సింగరేణి, ఎన్టీపీసీ వంటి యాజమాన్యాలు కీలక పాత్ర పోషిస్తాయి. గత ఎన్నికల్లో కోరికంటి చందర్కు 61,400 ఓట్లు రాగా తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణకు 34,981 ఓట్లొచ్చాయి. ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ ఠాకూర్కు 27,181 ఓట్లు పోలయ్యాయి. గతంలో మూడో స్థానంతో సరిపెట్టుకున్న రాజ్ ఠాకూర్ వైపు ఈసారి సానుభూతి పవనాలు వీస్తున్నాయంటున్నారు. వరుసగా పోటీ చేస్తున్న విజయం దక్కకపోవడంతో ఈసారి రామగుండం ప్రజల ఆశీర్వాదం కోసం రాజ్ ఠాకూర్ గట్టిగానే ఇంటింటా తిరుగుతున్నారు. రామగుండంలో ఈసారి చతుర్ముఖ పోటీ కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోరికంటి చందర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలవగా కాంగ్రెస్ నుంచి తనకున్న సానుభూతి పవనాలతో రాజ్ ఠాకూర్ సవాల్ విసురుతున్నారు. ఇక బీజేపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఇండిపెండెంట్గా లేదా గత ఎన్నికల్లో చందర్కు కలిసి వచ్చిన సింహం గుర్తు పార్టీ ఏఐఎఫ్బీ నుంచి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామగుండం ఎమ్మెల్యే మాకొద్దంటూ ర్యాలీలు తీసి చర్చనీయాంశంగా మారి బీఆర్ఎస్కు రాజీనామా చేసిన రెబల్ నేత పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి బీజేపీలో చేరారు. రామగుండాన్ని దత్తత తీసుకుంటామని కేటీఆర్ ప్రకటించారు. అయితే ఈ స్టేట్మెంట్ను జనం ఎంతవరకు నమ్ముతారన్నది కీలకంగా మారింది. ఎందుకంటే గతంలో చాలా ఊళ్ళని కేటీఆర్ దత్తత తీసుకుంటామని చెప్పారు. అయితే వాటిని ఆ స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయారన్న విమర్శలున్నాయి. ఐటీ పార్కు కోసం నిధులు తీసుకురావడం, సింగరేణి మెడికల్ కాలేజ్ ఏర్పాటు, గోదావరి ఖనిలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, బీసీ బంధు, దళిత బంధు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలనే బీఆర్ఎస్ నమ్ముకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి చందర్కు ప్రతికూల అంశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఓపెన్ అయ్యాక నిరుద్యోగుల నుంచి చందర్ అనుచరులు డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు ఎన్నికల ముందు హాట్ టాపిక్ అయ్యాయి. కొందరు అనుచరులపై తాత్కాలికంగా పెట్టి కేసులు పెట్టించి ఆ తర్వాత వాటిని కొట్టేయించి మళ్లీ తనతో తిప్పుకుంటున్నారన్న అపవాదు చందర్పై ఉందంటున్నారు. మరోవైపు ఎన్టీపీసీ నిర్వహణలో ఉండే యాష్ పాండ్ నిర్వహణకు సంబంధించి టెండర్లు వేద్దామని ఎన్టీపీసీ భావించినా దాన్ని రద్దు చేయించి ఎమ్మెల్యే అనుచరులే దాన్ని నిర్వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అలాగే ఇసుక మాఫియా మరకలు కూడా ఉన్నాయన్న టాక్ ఉంది.
మరోవైపు ఓపెన్ కాస్ట్ బావుల విస్తరణతో గోదావరిఖని పట్టణమే మొత్తం బొందలగడ్డగా మారుతుందన్న ప్రచారం సిట్టింగ్ ఎమ్మెల్యేని కలవరపెడుతోంది. మరోవైపు సింగరేణి ఎన్నికల్ని యాజమాన్యం, ప్రభుత్వం గత 4 ఏళ్లుగా నిర్వహించకపోవడం, కార్మిక సంఘాలు కోర్టుకెక్కడం, తీరా అసెంబ్లీ ఎన్నికల వేళ సింగరేణి ఎన్నికల నోటిఫికేషన్ రావడం కూడా అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. గతంలో 2017లో సింగరేణి ఎన్నికల తర్వాత అధికార బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధికారిక గుర్తింపు సంఘంగా ఎన్నికైనప్పటికీ ఆ తర్వాత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 10కి పైగా సెగ్మెంట్లలో అధికార బీఆర్ఎస్ ఓటమి పాలైంది. సుమారు 15 నియోజకవర్గాలపై ప్రభావం చూపే సింగరేణి ఎన్నికలు అసెంబ్లీ ముందు నిర్వహిస్తే దాని ఫలితాలు మరో తీరుగా ఉంటాయన్న ఆందోళన అధికార పార్టీలో కనిపించింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ ఠాకూర్కి అనుకూలంగా వ్యవహారం నడుస్తోందా, లేదంటే అనుభవం ఉన్న సోమారపు మళ్లీ గేమ్లోకి వస్తారా, రెబల్గా మారిన కందుల సంధ్యారాణి సత్తా చాటుతారా అన్నది కీలకంగా మారింది.